అందరికీ నమస్కారం. నేను జీవన్ మాట్లాడుతున్నాను. ఇది నా మొదటి ఇంటర్వ్యూ. అది కూడా ఎవరితో అంటే 'ప్రభాస్' గారి డై హార్డ్ ఫ్యాన్‌తో. ఈవేళ మన అతిథి ఇంకెవరో కాదు, మా పక్కింట్లో ఉండే అబ్బాయి. అతను ఇటీవలే 'కన్నప్ప' సినిమా చూసొచ్చాడు. అతని ఎక్స్‌పీరియన్సెస్, అనుభూతులన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. హాయ్ రా కౌశిక్. హాయ్ అన్నయ్య. ఈవేళ 'కన్నప్ప' మూవీకెళ్ళావు కదా? అయ్యా ఎల్లా ఎలా ఉంది మూవీ? అన్న సినిమా మైండ్ బ్లోయింగ్ సినిమా అన్న. ఎలాగల లేదన్న సినిమా మాత్రం. నీకెందుకంత నచ్చేసింది? ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తామన్న, ఆ ఒక్కొక్కల యాక్షన్ ఎలాగల లేదు. సినిమా మాత్రం హైలైట్ అన్న. నీకు ముందు అసలు కన్నప్ప ఎవరో తెలుసా? ఎస్, కన్నప్ప ఎవరంటే శివుడు భక్తుడు. ఓకే ఓకే. దీనికి ముందు ఆ కథ తెలుసా, లేకపోతే ఇదే మొదటిసారి చూడడమా? అది కన్నప్ప ఎవరంటే నాకు తెలుసు గానీ ఇదే ఫస్ట్ టైం చూడడం సినిమా. ఏంటి బాబన్న? నీకు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏది? నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే అక్షయ్ కుమార్ ముందుకొచ్చి రుద్ర అనగానే మా ప్రభాస్ వస్తాడు. మైండ్ బ్లోయింగ్ సీన్ అది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెచ్చాలు విడిగా నచ్చుతుంది. ప్రభాస్ ఎవరి ఫ్యాన్ ఉన్నా. సూపర్ సూపర్. నీకు బ్రహ్మ విష్ణు శివుడిలో ఏ దేవుడు అంటే చాలా ఇష్టం? నాకు శివుడు అంటే చచ్చినంత ఇష్టం నాకు. ఓకే. ఇందులో శివుడు పాత్రగా అక్షయ్ కుమార్ గారు ఎట్లా చేశారు? ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర ఇచ్చారు. మైండ్ బ్లోయింగ్ అన్న అక్షయ్ కుమార్ మాత్రం. అన్నిటికన్నా అక్షయ్ కుమార్ క్లైమాక్స్ సీన్ లో ఎరగదీశాడు. ఇందులో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కదా, ఇందులో కామెడీ ఎట్లా ఉంది? 2-3 డైలాగులు తప్ప ఎక్కువ కామెడీ లేదు ఆయనదే. ముందే మనకు తెలుసు కదా ఆయన కామెడీ కొంచెం బాగా చేస్తారు అని. ఎక్కువ కామెడీ సీన్స్ ఇవ్వలేదు ఆయనకి ఒక కొంచెం కామెడీ సీన్స్ ఎక్కువ ఇచ్చుంటే ఇంకా హైలైట్ ఉండేది సినిమా. ఓకే. ఈ మూవీలో పెద్ద పెద్ద క్యాస్టింగ్ అందరూ ఉన్నారు కదా, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, కాజోలు, వీళ్ళందరికీ ఎలాంటి పాత్రలు ఇచ్చారు? అబ్సల్యూట్లీ మోహన్ బాబు ఋషి క్యారెక్టర్. మోహన్ లాల్ ఏమొచ్చు 2 సీన్లలో ఉంటాడు అంతే. ఆ మంచు విష్ణుతో ఫైట్ చేస్తాడు అంతే, సరిపోయింది. లైక్ మళ్ళీ ప్రభాస్ ఉన్నాడంటే రుద్ర క్యారెక్టర్. ఈ మూవీలో హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ పేరు మనకు తెలిసిందే, ప్రీతి ముఖానంద్. ఆవిడ కూడా చాలా బాగా చేసింది సినిమా మాత్రం. సూపర్ బాగా చేసింది ఆవిడ. ఈ కాలంలో దేవుడి సినిమా చూస్తారంటావా జనాలు? ఈ సినిమా చూడకపోతే దేవుడి మీద అసలు ఎవ్వరికి భక్తి లేనట్టు. ఈ సినిమా చూస్తే భక్తి లేని కూడా భక్తి వస్తుంది అన్న. ఈ సినిమాకి వెళ్ళకపోతే ఇంకా జనాలు ఇంకేం అనలేవు. ఫస్ట్ లో ట్రైలర్ రాగానే ట్రోల్ చేశారు సినిమాని. ఇప్పుడు ఫుల్ మూవీ చూసాక ఆ సినిమాని ట్రోల్ చేస్తే అంతకన్నా పాపం ఇంకేట్ లేదన్నయ్య. ఆ సినిమాని ట్రోల్ చేశారు గానీ ఆ ట్రోల్ కూడా ట్రోల్ తీసి పక్కన పెడేశారు జనాలు. అంత బాగుందన్నయ్య సినిమా మాత్రం. అయితే ఫైనల్లీ నిన్ను లాస్ట్కి అడిగేది ఏంటంటే, ఈ మూవీకి రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు? అబ్సల్యూట్లీ అన్న, నిజంగా గుండె మీద చెయ్యేసుకుని చెప్తున్నాను, 10కి 10 ఇచ్చేస్తున్నా అన్న. నిజంగా చెప్తున్నాను, 10కి 10 ఇచ్చేస్తాను. ఎందుకంటే మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు వీళ్ళందరూ ఎరగదీశారన్న సినిమాలోని మాత్రం. ఎరగదీసి కుమ్మిసారు అంతే సినిమాని మాత్రం. ఆ ప్రభాస్ ఎంట్రీ నుంచి ఫస్ట్ హాఫ్ ఏమో గానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం సినిమా హైలైట్ అన్న. చించేసింది సినిమా సెకండ్ హాఫ్. క్లైమాక్స్ అయితే ఎరగ లెవెల్ అంతే, ఇంక చెప్పక్కర్లేదు. క్లైమాక్స్ మాత్రం మంచు విష్ణు క్లైమాక్స్ లో ఎరగదీశాడు యాక్టింగ్. ఎవడన్నా చెప్పింది మంచు విష్ణుకి యాక్టింగ్ రాదని? ఎంత బాగా చేశాడంటే యాక్టింగ్. క్లైమాక్స్ అయితే నువ్వు చూస్తే మాత్రం షాక్ అయిపోయి మళ్ళీ టికెట్ తీసుకుని వెళ్ళిపోతావు అన్న. బయటకు వచ్చి టికెట్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతావు. అంత బాగుంది సినిమా. ఓకే ఓకే. నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా మూవీ చూడాలని ఆశ కలుగుతుంది. నేను కూడా తప్పకుండా చూస్తాను. అది కాదన్య, నువ్వు చూస్తే మాత్రం మళ్ళీ నువ్వు కూడా వచ్చి ఒరే డబ్బులు బొక్క కాదు. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? నువ్వు నిజంగా బాగా చెప్పావు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉందని అంటావన్య.
నువ్వు కూడా వచ్చి 10కి 10 పాయింట్లు ఇస్తావు. 10కి 200 ఎంత కావాలంటే అంత ఇస్తావు రేటింగ్ మాత్రం. ఏంట్రా ఇది? చాలా బాగుంది అన్య సినిమా. ఎల్లు ఎలాగలా లేదు సినిమా. ఓకే, నీ పర్సనల్ ఒపీనియన్ అంతా ఓపెన్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు అన్య. మా గుంపులో గోవింద ఛానల్ గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫ్రెండ్స్, గుంపులో గోవిందం యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. అందరూ ఓపిక్ గా ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గుంపులో గోవింద.